మా వెనకొచ్చి కాపాడా. నువ్వు రాకపోతే ఈ కోతి మూకందరూ కలిసి మన వాళ్ళని చంపేదు. నీ రాకతో వీళ్ళు ఆట కట్టేదనుకో. రావుడు లేదు, భీముడు లేదు. ఈ రోజు నుంచి నేను వీళ్ళ మనిషిని కదిలేవంటే కాల్చి చంపేస్తాను. శభాష్ రాముడు, నీ చాకచక్యానికి జోహార్. మీ బోడి పొగడ్తల కోసం, మీ మెచ్చుకోల కోసం కాదు నేను ఈ పని చేసింది. మా వాళ్ళను రక్షించుకోవడం కోసం. అజబాబు, మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు, లేదా ముందు వెనక ఆలోచించకుండా కాల్చి చంపేస్తాను. నీకేమన్నా మతిపోయిందా రావుడు? రాముడన్నా దేవుడన్నా నీ జాలిపడేది లేదు. పట్టుకో అనమాట. భుజంగం, నువ్వు చెప్పిన పనుల్లో ఒక పని చేసేశాను. ఇదిగో సంతకం ఉన్న కాగితాలు. ఇక మిగిలిందల్లా ఈ రాజాబాబు ప్రాణాలు తీయడమే. ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను. మా వాళ్ళ కట్లు ఇప్పేసాయి. ఏమిటాము ఏమిటి అనేది? రాజాబాబుని చంపేస్తావా? వద్దు బాబు, వద్దు. నువ్వంత పని చేస్తే ఒకప్పుడు నీ తండ్రి చేసే త్యాగానికి, ఇన్నేళ్ళు నేను చేసిన తపస్సుకి ఫలితం ఉండదు బాబు, ఫలితం ఉండదు. భర్తని పోగొట్టుకుని, బిడ్డను దూరం చేసుకుని, బ్రతుకంతా ఎడారి చేసుకుని నువ్వు చేసిన తపస్సుకి, ఈ రాజాబాబు కోసం నువ్వు పడ్డ తాపత్రయానికి నీకు దక్కిందేంటమ్మా? అపనిందలు, అవమానాలు, తిట్లు, చివాట్లు, అంతేగా? ఇంకా ఈ స్వార్థపరుడి మీద నీకు మమతెందుకు, జాలెందుకు? ఇలాంటి వాణ్ణి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసి రావడం లేదమ్మా. అలా మాట్లాడకురా. మనం ఎవరు ఉప్పు తింటామో వారికి తప్పు తలపెట్టడం చాలా పాపం. నా మాట విని చాలడ్డు, చాలు. విశ్వాసం, నమ్మకం, కృతజ్ఞతంటూ నువ్వు చెప్పిన మాటలు విన్నాను మనకి. ఈ రోజు నీకు, అమ్మకు, అందరికీ ఇలాంటి గతి పట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించి ఇచ్చిన వరంలాగా నా కన్నతల్లి నాకు దొరికింది. నా తల్లి కోసం నేనేమైనా చేస్తాను. ఈ రాజాబాబు ప్రాణాలు తీస్తాను. రాజాబాబు, వీలుంటే పైలోకంలోను, లేదంటే వచ్చే జన్మలోనూ కలుసుకుందాం. వద్దు, నన్ను తప్పొద్దు. భుజంగం, నీ 2 పనులు పూర్తి చేశాను. ఇప్పుడు మా వాళ్ళ కట్లు విప్పించు. బాబు, రాజాబాబు, మీరు చెప్పిన పనులు చేశారు కదా, మళ్ళీ ఇదేం పని? మోసం, కుట్ర, దగ్గర. మోసం లేదు, దగ్గలేదు. అంతిమ విజయం మాదిరా. 100 ముసలు పద. చిన్న రావణ, నేను రాజాబాబును చెప్పుతాను కూడా నీ తెలివి తక్కువ. ఒరిజినల్ పిస్తల్ దాచిపెట్టి డూప్లికేట్ పిస్తల్తో కాల్చాను రా. ఇప్పటికైనా అర్థమైందా నా తెలివితేటలు? కాసుకో నా నా కొడుకును పొట్టలు పెట్టుకుంటావురా? చెప్తాను, నడుమే కొట్టాను రా. నేను పొట్టబడుతాను రా, పొట్టబడుతాను రా. ఫైవ్ స్టార్ హోటల్ కొనడానికి వచ్చిన పెట్టుకుప్ప వెంకటప్ప గారా? అవును. ఎలా గుచ్చుకోలేదని చూస్తున్నారా? ముసుగురా ఆడపిల్లరా? రాధా, నువ్వు రాధగా ఉంటే నేను శ్రీకృష్ణులా ఉంటా. ఆడపిల్ల నలిగిపోతుందిరా. నాకు కావాల్సిన పిల్లల సరిగా నొక్కడం బాగోలేదురా. రాధా, సారీ. బాగా బాగా నొక్కండి రా. ఏముందిరా?
రే బాబు, ఈ స్విచ్ ఆన్ చేస్తే నీ నా కొడుకులందరూ బగ్గున మండి పూడిదైపోతావు. కానీ ఆ పాపం మన కరెక్ట్. కనకరావు, వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. రాజబాబు, రాజబాబు, నా కబురందుగానే వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాము, కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలి. ఎన్నో ఏళ్ళగా నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్న ఈ దుర్మార్గులు ఆట కట్టించి ప్రాణానికి ప్రాణం ఇచ్చి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను. అమ్మా, అబద్ధాన్ని నిజమని నమ్మి నీ ప్రేమని మమతని అనుమానించి నిన్ను నిందించినందుకు నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బిడ్డలు చేసే ఏ తప్పులైనా ఈ లోకంలో మనసారా బంధించేది తల్లే బాబు. నీ మీద నాకేమాత్రం కోపం లేదు. అమ్మా. రాజబాబు, నేను ఇంక మా అమ్మని లడ్డూని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతాను. అదేమిటి రాము, నాకున్న ఆస్తి ఐశ్వర్యాలన్నింటిలోనూ నీకు సగం వాటా రాసేస్తాను. నా తోడబుట్టిన వాళ్ళ చూసుకుంటాను. కన్న కొడుకుైన నిన్ను, పెంపుడు కొడుకునైనా నన్ను చూసుకుంటూ అమ్మ ఆనందంగా మనతోనే ఉంటుంది. లడ్డూ తాత కూడా మనతోనే కలిసి ఉంటాడు. కాదనక రాము. వద్దు రాజబాబు, ఈ పట్నంలో అర్థం లేని ఆడంబరాలు, లేనిపోయిన హోదాల మధ్య నేను ఉండలేను. పల్లెటూరులో చద్దనం తింటూ మా లడ్డూ తాతతో కబుర్లు చెప్పుకుంటూ అమ్మ నేను హాయిగా బతుకుతాను. అది కాదు రాము. ఇంకేం చెప్పదు రాజబాబు, ఆ ముఖ్యమైన విషయం మర్చిపోయాను. దాదా, ఆశాదేవి నెల తీసుకురా. అమ్మా, వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మీ రెండు జంటలు కలిసి వస్తేనే ఆశీర్వదిస్తాం. అమ్మ రాధ, ఇలా రమ్మ. నూరు కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా వర్తిల్లాలి. ఇలా రా. సావిత్రి, సావిత్రి, నేను